బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు కేవలం 2 మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ నుంచి బల్మురు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు వేశారు. చివరి నిమిషంలో అద్దంకి ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్ పేరును చేర్చారు. అద్దంకి వద్దంటూ నల్గొండ సీనియర్ నేతలు చక్రం తిప్పడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తన అనుచర గణం కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకున్నట్లు తెలుస్తుంది. ఏండ్ల నుండి పార్టీకి విధేయుడిగా ఉంటూ ముందు నుంచి రేసులో ఉన్న అద్దంకి దయాకర్కు ఎవరు ఊహించని షాక్ తగిలింది. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఆశించిన అధిష్టానం మొండి చేయి చూపించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలోనూ అదే జరిగింది. అభ్యర్థుల విషయంలో ఆ సీనియర్లు పంతం నెగ్గించుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ కోటాలో అయితే నామినేషన్లు పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికైతే ఏకగ్రీవం అవుతుంది అనుకోవచ్చా? శాలిని, ఏదైతే ఆ ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. అయితే ఈరోజు 3 గంటల వరకు నామినేషన్ తుది గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్వీఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కావచ్చు, అదేవిధంగా ఇటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లు ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇటు ఈ నామినేషన్కి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, మరోవైపు ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి మద్దతుగా హాజరయ్యారు, నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు తమ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారని చెప్పొచ్చు. ఒక్కొక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల సంతకాలతో రెండు సెట్లు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి అయితే నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు 3 గంటల వరకు తుది గడువు ముగియడంతో ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అది ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కి సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో దాదాపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి మొదటి నుండి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా మొదటి వరుసలో వినపడుతున్నప్పటికీ ఆ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరును తొలగిస్తూ ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా బల్మూరు వెంకట్ పేరులోని అధిష్టానం కేసీ వేణుగోపాల్ నిన్న బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అద్దంకి దయాకర్ పేరు అతని మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ కష్టపడి పనిచేస్తూ కష్టకాలంలో పార్టీకి అండదండలుగా ఉన్న ఇటు అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా చివరికి దాదాపుగా అద్దంకి దయాకర్ పేరే ఎమ్మెల్సీ అని చెప్పినప్పుడు కూడా దీనికి ప్రధాన కారణం ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా తుంగతుర్తిలో అధిష్టానం కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తాను కూడా అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అద్దంకి దయాకర్కే వస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు దాదాపుగా ఖాయమన్నట్టు కూడా ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ, మరోవైపు మౌలికంగా ఆదేశాలు వచ్చాయంటూ, నామినేషన్కి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయంటూ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. ప్రధాన కారణం ఏదైతే నల్గొండకు సంబంధించిన సీనియర్గా కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్, మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పటికే అద్దంకి పేరు వినిపించినప్పటికీ కూడా ఒకవైపు నల్గొండ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు తన పేరు వద్దంటూ కూడా అక్కడ కాంగ్రెస్ అధిష్టానంకి వారి తీర్పు చెప్పినట్టయితే వాళ్ళ నిర్ణయం చెప్పినట్టు తెలుస్తుంది. సో ఎందుకు అద్దంకి దయాకర్కు సీట్ ఇవ్వద్దని అన్నారు? అంటే అద్దంకి దయాకర్కి అలాగే సీనియర్లకి సమన్వయం లేదనుకోవచ్చా? ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అధిష్టానం వద్ద తన అనుచరులకు ఖచ్చితంగా కావాలంటూ కూడా ఇటు ఏఐసిసి అంటే పెద్దల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. దాంతోపాటు ఖచ్చితంగా ఆమోద ముద్ర కూడా వేయించినప్పటికీ దాదాపుగా ఇటు బల్మూరు వెంకట కావచ్చు, అద్దంకి దయాకర్గా దాదాపుగా ఖాయం అనుకున్నప్పటికీ కూడా ఇటు నల్లగొండకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ అభ్యర్థి
అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో అద్దంకి దయాకర్ సీనియర్ల పట్ల కొద్దిగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిపై సభల్లో మండిపడ్డారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి సీనియర్లు అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీగా వద్దంటూ కూడా అధిష్టానం వద్ద పట్టుబట్టారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ పేరు చివరి నిమిషంలో అధిష్టానం తప్పించి ఇటు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇటు బల్మూరు వెంకట్లని అధిష్టానం ప్రకటించిందని కూడా అటు జోరుగా ప్రచారం జరుగుతుంది ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, గాంధీ భవన్లో. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మొదటి నుంచి వస్తుంది అనుకున్న అద్దంకి దయాకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సామాజిక వర్గ పరంగా మాలమాలకు సంబంధించిన నాయకులు ఇప్పటికీ అద్దంకి దయాకర్కు మద్దతుగా ఇటు ఏదైతే అంబేద్కర్ బొమ్మ విగ్రహం దగ్గర రాస్తారోకా కూడా చేపట్టిన పరిస్థితుంది. మరోవైపు ఇటు అద్దంకి దయాకర్ కూడా ఖచ్చితంగా అధిష్టానం మాటే శిరోధార్యం, ఖచ్చితంగా భవిష్యత్తులో నాకు అవకాశం వస్తుందని ఎవరు కార్యకర్తల అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక వీడియో విడుదల చేసేయండి అద్దంకి దయాకర్. మరోవైపు ప్రధానంగానైతే అద్దంకి దయాకర్ అనుకున్నా కూడా చివరికి అద్దంకి దయాకర్ రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక చర్చ జరుగుతుంది. మొదటి నుండి అద్దంకి దయాకర్ పేరు మొదటి లిస్టులో ఉన్న చివరికి బుధవారం ప్రకటించిన లిస్టులో అద్దంకి దయాకర్ పేరు తొలగించి ఇటు మహేష్ కుమార్ గౌడ్ పేరు మాత్రం చేర్చడంతో పాటు ఇటు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి కారణంగా ఇటు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలే సీనియర్ నేతలే పట్టుబట్టి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదైతే తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏదన్నా మొదటి నుంచి ఇటు కష్టపడి పనిచేసిన అద్దంకి దయాకర్ పేరు రాకపోవడం అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. షాల్ని. థ్యాంక్ యూ శ్రీనివాస్.